చలో కక్క నమస్తే. మొన్న వెమ్లవాడ వ్లాగ్ లేపినాయి కదా, 25th రోజు కొమరవెల్లిలో కలుద్దామని. కొమరవెల్లి అయితే పోతున్నాము. మా ఇంటికి వ్లాగ్ వేసేసి అయితే మా ఊరికి వెళ్తున్నాం. ఫస్ట్ ఇప్పపల్లిలోకి వెళ్ళి అక్కడ నుంచి అయితే కొమరవెల్లికి అయితే వెళ్తాము. ఆల్రెడీ కోర్ట్ల మన వెమ్లవాడ ఖమ్మం దాకా అయితే వచ్చేసినాము. ఖమ్మం లోపలికి అయితే ఎంటర్ అయితే అయినాము. మా ఊరికి అయితే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ముంగట కూడా వ్లాగ్స్ వస్తాయి. మేము దుర్గమ్మ కొలుపు చేసుకుంటున్నాము, ఆ వ్లాగ్, సత్యనారాయణ పూజ అవన్నీ వస్తాయి. అవి అప్పటిదాకా కమింగ్ సూన్ అని ఉండండి, ఎందుకంటే అవి వచ్చేటప్పుడు చూడండి. ఓకే, కమింగ్ సూన్ వ్లాగ్స్ చూడండి. ఇక దగ్గర దాకా అయితే ఇది వెళ్ళినాము. మేము మా ఊరి అయితే వచ్చేసినాం. మా ఊర్లో మా పెద్దనాన్న అక్కని ఎక్కించుకొని ఇక తినేసి కొమరవెల్లికి అయితే బయలుదేరినాము. చూడండి, మా ఊరు లోపలికి అయితే ఎంటర్ అయినాము. చలో కొమరవెల్లికి అయితే బయలుదేరినాము. చూడండి, డాడీ డ్రైవింగ్, మేమైతే ఇంకా కూర్చున్నాము. ఫ్రెండ్స్, నన్నైతే సబ్స్క్రైబ్ కొంతమంది చేస్తున్నారు, చేస్తలేరు. మీకు మొన్ననే ఒక సపరేట్ వీడియో పెట్టి కూడా మాట్లాడినా. ఓకే, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అయితే మొత్తానికి పట్టించుకుంటలేరు. ఓకేనా, చూడండి. దగ్గర వెమ్లవాడ దగ్గర దాకా అయితే వెళ్ళినాము. చూడండి, వేములవాడ దగ్గర దాకా అయితే వెళ్ళినాము. మాకైతే కరెక్ట్ 3 hours 107 kilometers అయితే పట్టింది కొమరవెల్లి, మా ఊరు నుంచి. అంటే కత్లాపూర్ మండల్ ఇప్పపల్లి విలేజ్ నుంచి. ఇది వెమ్లవాడ బ్రిడ్జ్. ఇది వెమ్లవాడ బ్రిడ్జి లోపలికి ఎంటర్ అయ్యి స్ట్రైట్ పోతే ఇక కొమరవెల్లి దారికి అన్నట్టు. వెమ్లవాడ కమాన్ ఇది ఒకటి, అక్కడ కమాన్ ఉంటుంది ఒకటి. ఇక దగ్గర దాకంటే హైవే అయితే ఎక్కినాం. వెమ్లవాడ దాటేసి ఇక్కడ హైవే అయితే ఎక్కినాము. చూడండి, మెల్లమెల్ల సిద్దిపేట వచ్చేదాకా కొద్దిగా మూవ్లు అవుతుంది. వర్షం అంటే ఫుల్ పడ్డది. వెళ్ళంగే టైంపాస్కి కారపూస బుక్కినాం. చూడండి, వర్షం స్టార్ట్ అయింది. మేము వైపర్లేసి కూడా స్టార్ట్ అయింది. చూడండి, ఫుల్ వర్షం పడ్డది సిద్దిపేట దగ్గర దాకా పోయాక. ఇప్పుడైతే సిద్దిపేట హైవే సిద్దిపేట దగ్గర దాకా వచ్చినాం అనుకోండి. చూడండి, ఇక తమ్ముడు ముంగట మ్యాప్స్ పెట్టిండు. కొద్దిగా రూట్ అంటే కన్ఫ్యూజ్ అయింది. ఇక బగ్గరోళ్ళకి మనం వేరే రూట్స్కి పోతే అంతే అనిపిస్తుంది. రూట్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయిందని చెప్పేసి మ్యాప్స్ పెట్టిళ్ళు. సిద్దిపేట బస్ స్టాండ్లో అయితే ఫుల్ వర్షం పడ్డది. చూడొచ్చు మీరు, వైపర్లు కూడా వేసినాం ఆల్రెడీ. అయినా అది వర్షం మాకు గ్లాస్ సరిగ్గా కనిపించలేదు. ఇది సిద్దిపేట టౌన్లో ఉన్నాము ఇప్పుడు. సిద్దిపేట టౌన్ దాటి కొమరవెల్లి పోవచ్చు. సిద్దిపేట డిస్టిక్, కొమరవెల్లి విలేజ్, సిద్దిపేట డిస్టిక్ కొమరవెల్లికి. చూడండి, వర్షం అంటే ఫుల్ పడ్డది. నాకు వీడియోస్ తీయడానికి కూడా కష్టమైంది. టోల్ గేట్ అయితే వచ్చేసింది. టోల్ గేట్ దాటి కొమరవెల్లికి అయితే వచ్చేసినాం. కొమరవెల్లి కమాన్ లోపలికి అయితే ఎంటర్ అయినాం. జై మల్లన్న. కమాన్లోకి ఎంటర్ అయిన తర్వాత రోడ్డు కొద్దిగా చీకటి అయింది కాబట్టి రోడ్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయినాము. మీకు అక్కడ అనిపిస్తుంది కదా లైట్స్, అక్కడ మీద టెంపుల్ అయితే ఉన్నది. అప్పటికే ఘోరంగా మెరుపులు ఉరుములు వచ్చినాయి. అయినా ఇక మెల్లమెల్ల ఇది అసలు కమాన్ లోపలికి అయితే వెళ్ళినాము. వెళ్ళి ఇక్కడ పార్కింగ్లో కార్ అయితే పార్క్ చేసినాము. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసి ఇక రూమ్స్ కొరకని లెంగితే ఇక్కడ ఒక రూమ్ దొరికింది. ఆ రూమ్లోకి వచ్చేసి సామాన్ అంతా షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, మాకైతే రూమ్కి టెంపుల్కి దగ్గరనే టెంపుల్ కమాన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొమరవెల్లిలో స్పెషల్ ఏంటంటే సూదిమాన్ గుండు చాలామంది ఎక్కుతారు. కొంతమంది ఏంటంటే ఇట్లా దేవుడు వచ్చిన వాళ్ళు ఎక్కుతారని అంటారు. ఎవరైనా ఎక్కచ్చు. ఇప్పుడైతే మేమైతే ఎక్కలేము, వెళ్ళినప్పుడు టైం లేకుండే. మన కార్ అయితే అక్కడ పార్కింగ్లో అయితే పెట్టేసిన తర్వాత ఇక తిన్న తర్వాత అట్లా
అట్లయితే వెళ్ళినాము. ఎట్లా అంటే టెంపుల్ సైడ్ తిన్న తర్వాత అట్లా టైంపాస్కి టెంపుల్ సైడ్ అయితే వెళ్ళినాము. ఏమన్నా చూస్తే ఏమన్నా కొనుక్కుందాం అని చెప్పేసి టెంపుల్ సైడ్ వెళ్దాం అనుకున్నాం, కానీ టెంపుల్ సైడ్ వెళ్ళినాం. చూడండి, టెంపుల్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నైట్ మనం తిన్న తర్వాత వచ్చినాం టెంపుల్ చూడడానికి ఇట్లా టైంపాస్కి. చూడండి మీరు. ఇక మబ్బుల అయితే లేచినాము 5 o'clockకి. బంగ్లా మీద అయితే వండుకున్నాం చల్లగా వస్తుందని చెప్పేసి 5 o'clockకి లేచినాము. ఫ్రెండ్స్, ఇక్కడ కమాన్ అది గోపురం వెనక ఆడ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులోనైతే మల్లన్న స్వామి వారు అయితే ఉన్నారు. ఇంకొకటి స్పెషల్ మీకు చెప్పిన కదా సూజ్మాన్ గుండు అని చెప్పేసి, ఇగో ఇక్కడ జూమేసి చూపెడుతున్నా కదా సూజ్మాన్ గుండు. ఇది మీకు ఒకసారి మార్నింగ్ అయిన తర్వాత కూడా చూపెడతా, క్లియర్గా అనిపిస్తుంది. బంగ్లా మీదనైతే వండుకున్నాము, మబ్బులో లేచినాము. ఫ్రెండ్స్, కొద్దిగా మార్నింగ్ అయినాక బ్రష్ పెట్టుకొని మీకైతే వచ్చేసినాం. మీకు ఇప్పుడు సూజ్మాన్ గుండు చూపెడతా. అప్పుడు చూపెట్టిన ఇప్పుడు కూడా చూపెడుతున్నా. మీకు ఒకవేళ చీకట్లో సరిగ్గా కనిపించలేదు అనుకుంటే ఈ క్లిప్ చూడొచ్చు మీరు. చూడండి, మల్లన్న స్వామివారు అయితే ఇదే సూజ్మాన్ గుండు. మల్లన్న స్వామివారు అయితే వచ్చే మన బండలలో నిలిచిండు స్వామివారు. చూడండి, ఇది గోపురం వెనకాల వెలిసిండు స్వామివారు. గుట్టలలో బండలలో అయితే వెలిశాడు. ఇక ఇక్కడ రూమ్లోకి వెళ్ళి కుండీలోకి పోయి అక్కడ స్నానం చేసి మళ్ళీ బయటకి అయితే వచ్చేసినాం కూరగాయలు కొనడానికి. ఎందుకంటే బోనం వండడానికి కూరగాయలు కావాలి కాబట్టి కూరగాయలు కొనడానికి వచ్చేసినాం. కూరగాయలు కొనుక్కొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళినాము, ఎందుకంటే బోనాలు వండాలి కదా. రూమ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ పట్నం సామాన్ అయితే తీసుకున్నాము. పట్నం వేయడానికి సామాన్ కావాలి కదా, తెల్లపిండి అది ఇది తీసుకొని రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కట్టెలు తీసుకొని ఇక మన ఊళ్ళో బోనాలు అయితే వండుతులు. ఇవే బోనాలు, ఒక దాంట్లో బెల్లపన్నం, ఇంకో దాంట్లో అయితే వండుతులు. కూరగాయలు ఆల్ మిక్స్ కూరగాయలు వండుతారు ఇక్కడ. ఎక్కువ ఏంటంటే వంకాయ, చిక్కుడుకాయ వండుతారు. బోనం అయితే రెడీ చేసినారు. చూడలు మీరు, బోనం అయితే రెడీ అయితే అయింది. ఇక దీపం మెల్ల ముట్టి ఇచ్చిళ్ళు అక్కడ పెట్టేసి ఇక రూమ్లో అమ్మమ్మ ఇటు వచ్చి నుండే ఇక కొబ్బరికాయ బూరు తీస్తుంది. తర్వాత ఇక టిఫిన్ చేసేసి దర్శనంకి అయితే లైన్ కట్టినాం. దర్శనంకి ప్లస్ పట్నము 2. అక్కడ ఇక వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక్కడ కౌంటర్ కాడ పట్నం టికెట్ తీసుకున్నాము. పట్నం టికెట్ వచ్చేసి 150 రూపీస్. పట్నం టికెట్ తీసుకొని అక్కడ గంగారేవి చెట్టు కింద పట్నం వేస్తాం అన్నట్టు మేము. ఇక వెళ్ళినాం, లోపలికి వెళ్ళినాం. ఇదే గంగారేవి చెట్టు. ఇక్కడ ఇక ఒగ్గాయనని పిలిపించి ఇక్కడ కూర్చున్నాం అందరము. కూర్చున్న తర్వాత ఇక్కడ పట్నం అయితే వేస్తుండు చూడండి. ఇక చూడండి, గంగారేవి చెట్టు కింద పట్నంకి అయితే అందరూ బొట్టు అయితే పెట్టించుకున్నాము. ఇక టికెట్లు అయితే తీసుకున్నాము ఇక్కడ దర్శనంకి. మొత్తము మేము 7 మెంబర్స్ అండ్ 6 టికెట్స్. తమ్మునికి టికెట్ అయితే లేదు. చూడండి, టికెట్ లేదు. బాధలు పడ్డావయ్యా, ఈగల గంజి దాగి ఇలా వారించినవయ్యా. గంగారేని చెట్టు ఘనమైన పట్నాలయ్యా, చెక్కుల్లా మోతాలే. స్వామి పట్నారాయుడవు పగడాల దేవుడవు, రాతిగిరల రథమునెక్కె రతనారాయుడవు. స్వామి ఐలేని గొప్పలు ఉన్న అందాల దేవుడవు, బ్రహ్మాండమంత స్వామి పూజలొందె దేవుడవు, భక్త కోటినంత స్వామి కాపాడే నాగుడవు. జై జై. ఫ్రెండ్స్, ఇక చూడండి, ఇప్పటిదాకా సాంగ్ అయితే పెట్టినాను.
ఫ్రెండ్స్ మొన్న వెమ్లవాడలో డ్రోన్ షూట్ చేసినారు కదా, అది మన ఫ్రెండే అనిల్ తేజ అని చెప్పేసి. ఇప్పుడు కూడా కొమరవెల్లిది డ్రోన్ షూట్ అయితే చెప్పేసినాము నైట్ పూట. చూడండి గంగారేవి చెట్టు ఒకసారి మీకు దగ్గర నుంచి చూపెడుతున్నాను. ఇక దర్శనంకి గంగారేవి చెట్టు చూడండి. ఇక మెల్లిగా దర్శనంకి అయితే లైన్ అయితే కట్టేసినాము. చూడండి విశిష్ట టికెట్ మేము 150 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. దర్శనంకి ఇక లైన్ కట్టి అయితే వెళ్తున్నాము. ఇక ఇది మీద అంటే ఇక్కడ అంటే మెట్లు ఉంటాయి కాబట్టి మెట్ల మీద ఎక్కినాము. చూడండి ఫ్రెండ్స్, మల్లన్న స్వామికి ఆదివారం అంటే ఇష్టం కాబట్టి మేము సాటర్డే ఈవినింగ్ వచ్చినాము. 25th రోజు ఈవినింగ్. 26th దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ నైట్ ఇప్పబెల్లికి వచ్చేసరికి మొత్తం 10 o'clock అయిపోయింది. ఇక 10 o'clock వచ్చేసి అందరు అలసిపోయి పడుకున్నారు. ఇక అందరు అలసిపోయి పడుకున్న తర్వాత నేనేమో ఈ ఒక్కొక్క క్లిప్ చూసుకుంటా ఎడిట్ చేసుకుంటా అది కూర్చున్నా. ఇక దర్శనంకి లైన్ మీ సైడు ఫస్ట్ మీకు జూమ్ చేసి చూపెడుతున్నాను. అందులోనైతే ఉన్నాడు కొండ సొరికెళ్ళలో నిలిచిండు మల్లన్న స్వామి. ఇక దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టికెట్కి మళ్ళీ లైన్ కట్టేసి చూడండి దర్శనం అయిపోయింది. అప్పటికి మీకు మళ్ళొకసారి క్లిప్. దర్శనం అయిన తర్వాత బయట కొబ్బరికాయలు కొట్టేసి మళ్ళీ కిందికి అయితే వచ్చేసినాము. ఎగ్జిట్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులో నిలిచిండు బండలలో స్వామివారు బండలలో నిలిచిండు. ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసినాము. ఫ్రెండ్స్ దీని తర్వాత డ్రోన్ వ్యూ అయితే ఉంటుంది. మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం. ఫ్రెండ్స్ ఇక మళ్ళీ వేరే వ్లాగ్లో వెళ్దాం. బాయ్. దేవుడు మల్లయ్య మనిషై వచ్చేనయ్యా, దేవుడు మల్లయ్య మనిషై వచ్చేనయ్యా. అరే కొర మీసాల కొండంత దేవుడు కొల్లపురిరా రాజురా. హాయ్ అందరికీ. రేపు అయితే 28th May 2024 రేపు మేమైతే ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ వ్లాగ్ రేపు వస్తుంది. కమింగ్ సూన్. బాయ్ బాయ్.